అమరావతి రాజధాని నిర్మాణం గురించి ఇటీవలి కాలంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ముఖ్యంగా అసెంబ్లీ భవనానికి అద్దాలు పెట్టడానికి 2,500 కోట్లు ఖర్చు పెడుతున్నారన్నటువంటి రాజకీయంగా పెద్ద ఎత్తున దుమారం చెలరేగుతూ ఉంది. ఈ వ్యాఖ్యలను కొందరు నాయకులు తీవ్రంగా విమర్శిస్తుండగా ప్రజల్లో కూడా అనేక సందేహాలు అయితే కలుగుతూ ఉన్నాయి. కానీ వాస్తవానికి 2,500 కోట్లు ఖర్చు ఏంటి? ఇది నిజంగా అద్దాల కోసమేనా, లేక దాని వెనుక ఒక మరింత విస్తృతమైనటువంటి ప్రణాళిక ఉందా అనే విషయాన్ని సింపుల్గా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరమైతే ఎంతో ఉంది. మొదటగా ఒక ముఖ్యమైనటువంటి విషయం క్లియర్గా మనం అర్థం చేసుకోవాలి. అసెంబ్లీ భవనం నిర్మాణం కోసం కేటాయించినటువంటి మొత్తం ఖర్చు 798 కోట్లు రూపాయలు మాత్రమే. ఇది సివిల్ నిర్మాణానికి సంబంధించింది. అంటే భవన నిర్మాణం, ఆ నిర్మాణానికి సంబంధించినటువంటి శైలి, నిర్మాణానికి అవసరమైనటువంటి ప్రధాన పనులు ఇవన్నీ కూడా కలిపి బడ్జెట్లో వస్తాయి. అయితే ప్రస్తుతం చర్చలో ఉన్నటువంటి ఈ 2,500 కోట్ల ఖర్చు అసెంబ్లీ భవనానికి మాత్రమే కాదు, ఇది మొత్తం గవర్నమెంట్ అడ్మినిస్ట్రేటివ్ కాంప్లెక్స్కు సంబంధించినటువంటి మొత్తం ఖర్చుగా మనం చూడాలి. ఈ కాంప్లెక్స్ అంటే ప్రధానంగా ఇందులో అసెంబ్లీ భవనం ఒకటే కాదు, అక్కడ ఇంటిగ్రేటెడ్ సెక్రటేరియట్, అలాగే జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ భవనాలు, అలాగే హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ హెచ్ఓడికి సంబంధించినటువంటి టవర్స్, ఇవన్నీ కూడా కలిపి పెద్ద స్థాయిలో అక్కడ నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి. మొత్తం మీద ఈ భవనాల విస్తీర్ణం దాదాపుగా 63 లక్షల చదరపు అడుగులు. అంటే ఇది ఒకే భవనం కాదు, దాదాపు 20కు పైగా భవనాల సమాహారంగా మనం చెప్పుకోవాలి. ఇప్పుడు అసలు విషయానికి వస్తే ఈ 2,500 కోట్లు ఎందుకోసం ఖర్చు పెడతా ఉన్నారనేది ఇప్పుడు అందరిలో కూడా చర్చ జరుగుతోంది. ఇది కేవలం అద్దాలు పెట్టడానికి మాత్రమే కాదు, ఈ ఖర్చు మొత్తం కూడా ఫసాడ్ వర్క్స్ కోసం. అంటే ఫసాడ్ అంటే మనం సాధారణంగా చెప్పుకునే ఎలివేషన్ కోసం, అలాగే భవనం బయట కనిపించే డిజైన్ కోసం ఇందులో గ్లేజింగ్ అద్దాలు కావచ్చు, క్లాడింగ్లు కావచ్చు, ఏటీఎంలు కావచ్చు, స్కైలైట్లు కావచ్చు, సోలార్ ఫోటో ప్యానల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా కలుపుకొని ఉండే ఖర్చుగా మనం చూడాలి. ఇక్కడ ఫోటో వోల్టాయిక్ ప్యానల్స్ చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఇవి కేవలం ఇదేదో డెకరేషన్ కోసం మాత్రం కాదు, భవనాలకు అవసరమైనటువంటి విద్యుత్తును సౌరశక్తి ద్వారా ఉత్పత్తి చేయడానికి ఇవి ఎంతగానో దోహదపడతాయి. దీనివల్ల విద్యుత్ ఖర్చు కూడా తగ్గుతుంది, పర్యావరణానికి కూడా మేలు జరుగుతుంది. అంటే ఇది భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం. మరొక విషయం ఏంటంటే, అమరావతిలో నిర్మిస్తున్నటువంటి భవనాలు సాధారణ ప్రభుత్వ కార్యాలయాలు మాత్రమే కావు, ఇవి ఒక ఐకానిక్ బిల్డింగ్స్గా డిజైన్ చేయటం జరిగింది. ఐకానిక్ అంటే భవిష్యత్తులో ఈ భవనాలు గుర్తుండిపోయేలా, రాష్ట్ర గౌరవాన్ని ప్రతిబింబించేలా నిర్మించడం కోసం ప్రపంచంలోని ప్రధాన రాజధానులను పరిశీలించిన తర్వాత అక్కడ ప్రభుత్వ భవనాలు ప్రత్యేకంగా కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి వాటి ఆధారంగా ఈ అమరావతిలో ఈ భవనాలు డిజైన్ చేసి ప్రత్యేకంగా నిర్మాణం చేయటం జరుగుతూ ఉంది. ఇలాంటి ఐకానిక్ నిర్మాణాలకు ఖర్చు సహజంగానే ఎక్కువగా ఉంటుంది. ఒక సాధారణ ఆఫీస్ భవనం ఖర్చుతో దీన్ని పోల్చడం ఏమాత్రం కూడా సరికాదు. ఎందుకంటే ఇవి కేవలం అక్కడ పనిచేసే కార్యాలయాలు, స్థలాలు మాత్రమే కాదు, రాష్ట్ర గౌరవానికి ప్రతీకలు. కొత్తగా ఏర్పడినటువంటి ఆంధ్రప్రదేశ్కు ఇది మరింత ముఖ్యమైనటువంటి భవనాలుగా మనం చెప్పుకోవాలి. ఇక సదరపు అడుగు ఖర్చు విషయంలో కూడా చాలా గందరగోళం సృష్టిస్తూ ఉన్నారు. ఒక్కోసారి 7,000 అని చెప్తా ఉన్నారు, ఇంకోసారి 12,000 అంటా ఉన్నారు, ఈ మధ్యకాలంలో 18,000 అని చెప్తా ఉన్నారు. ఇవన్నీ కూడా ఒక గందరగోళం ప్రజల్లో సృష్టించే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కానీ ఈ సంఖ్యలు అసలు ఎట్లా వచ్చాయో కూడా స్పష్టంగా చెప్పే పరిస్థితి లేదు. మొత్తం ప్రాజెక్టు, దానికి సంబంధించినటువంటి టెక్నాలజీ కావచ్చు, డిజైన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా కలుపుకొని ఈ ఖర్చు మనం చూడాలి. ప్రతిపక్షంగా విమర్శలు చేయటం సహజమే, కానీ అవి విమర్శలు ఎట్లా ఉండాలంటే ఆధారాలతో, స్పష్టమైనటువంటి వివరాలతో ఉండాలి. అద్దాల కోసం 2,500 కోట్లు అనే ఒక సింగిల్ లైన్ తోటి ప్రజలను తప్పుదోవ పట్టించడం ఏమాత్రం కూడా సరికాదన్నటువంటి అభిప్రాయం ఇప్పుడు వ్యక్తమవుతాం. నిజానికి పూర్తి స్థాయి సమాచారాన్ని దాచిపెట్టి అర్ధ సత్యాన్ని ప్రచారం చేయటం ఏమాత్రం కూడా సరైనది కాదని కూడా ప్రజల అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అమరావతి విషయంలో రాజకీయంగా విభేదాలు ఉంటే వాస్తవాలను వక్రీకరించడం వల్ల చివరికి నష్టం జరిగేది ఈ రాష్ట్రానికి. రాజధాని అనేది ఏ ఒక్క నాయకుడికో
కోసమే కాదు, ఇది ప్రజలందరికీ చెందినటువంటి పరిపాలనా కేంద్రం. అందుకే దీని మీద చర్చ కూడా బాధ్యతాయుతంగా ఉండాలి, విమర్శ కూడా బాధ్యతాయుతంగా ఉండాలనేది ప్రజలైతే చెప్తున్నటువంటి మాట. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ 2500 ఖర్చు అనేది అద్దాల కోసం కాదు, ఒక భారీ ప్రభుత్వ సముదాయానికి సంబంధించినటువంటి ఆధునిక ఫసాడ్ ఎనర్జీ సిస్టమ్స్ డిజైన్ అంశాల కోసం. ఈ వాస్తవాన్ని పక్కన పెట్టి విమర్శలు చేయటం కంటే ఈ ప్రాజెక్టు మీద పారదర్శక, అలాగే ఖర్చుల వివరాలు అడగటం, అవినీతి ఉంటే దాన్ని నిలదీసి ప్రశ్నించడం, ఇది నిజమైనటువంటి ప్రజాస్వామ్య విధానం. అలా కాకుండా గాలి పోగు చేసి గాలి మాటలు మాట్లాడే విధానం సరైనది కాదని అటు కూటమి నేతలు చెప్తా ఉన్నారు. నిజంగా అమరావతి మీద మీకు చర్చ జరగాలంటే అసలు ఖర్చు ఎంత, వేటికి ఎంత పెడతా ఉన్నారు, వాస్తవాలు ఏంటి అనేది పూర్తిగా తెలుసుకొని తద్వారా మాట్లాడటం మంచిది. అలా కాకుండా అసత్యాలు ప్రచారం చేయటం ద్వారా ప్రజల్లో ఒక గందరగోళం సృష్టించే ప్రయత్నం ఏమాత్రం కూడా సరైనది కాదన్నటువంటి అభిప్రాయాన్ని అటు రాజకీయ విశ్లేషకులకు, అలాగే అన్నీ తెలిసినటువంటి ప్రజలు కూడా ఇవాళ గట్టిగా నిలదీస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది.